తెలియని వాళ్ళకి చెప్తున్నా, బయట బిల్డింగ్ ఒకటి అంత అట్రాక్టివ్ గా ఉంటుంది, లోపలికి వెళ్తే ఇంకా మామూలుగానే ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా సైకిల్స్ దొరికాయని తీసుకున్నాం. క్యాంపస్ లోపలే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంట, ఎలా ఉంటుందో అని వెళ్ళాం. నా ఫ్రెండ్ నిజ స్వరూపం చూపించేనా, ఇదిగోండి. అమ్మాయిలు కనిపిస్తే చాలు మంచు లక్ష్మి అక్కలాగా ఆర్ హ్యాస్ టు రోల్ అన్నట్టు మాట్లాడతాడు ఇంగ్లీష్. చూసేయండి. Yeah, Fiesta, the food court. Food court 7? Yeah, it's right there. We are doing that way. Oh. నా ట్రైనింగ్ అంతా ఇంట్లోనే అయిపోయింది కాబట్టి మైసూర్కి వచ్చే ఛాన్సే రాలేదు. ఇది మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ బిల్డింగ్ అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నా, బయట బిల్డింగ్ మాత్రమే అలా ఉంటుంది, లోపలంతా నార్మల్ రూమ్స్, వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఈ బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ బాస్కెట్ బాల్ ప్లే ఏరియా అయితే ఉంటుంది, అండ్ రైట్ సైడ్ లో అయితే సూపర్ మార్కెట్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కావాల్సినవి అన్ని దొరుకుతాయి. లోపల ఎలా ఉంటుందో చూపిస్తారండి. స్నాక్స్, టెడ్డీ బేర్స్, కావాల్సిన మినిమం షాంపూ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి లోపలే దొరుకుతాయి అనమాట. బయటికి వెళ్లాల్సిన పనే లేదు. ఇంకా సైకిల్స్ అయితే తీసుకున్నాం. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మైసూర్ ఎప్పుడు ఇలానే ఎండగా ఉంటుందా, లేకపోతే నేను వెళ్ళిన రోజు ఎండగా ఉందో అస్సలు తెలియట్లేదు. మీరెవరన్నా మైసూర్ నుంచి ఈ వీడియో చూసేటట్టయితే క్లైమేట్ ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేయండి. సైకిల్స్ ఉన్నాయి కానీ ఎక్కడంటే అక్కడ పార్క్ చేయడానికి అయితే వీలుండదు. ప్రతి ప్లేస్ లో మనకి సైకిల్స్ పెట్టడానికి ఒక ఏరియా అయితే ఉంటుంది, అక్కడే పార్క్ చేయాలన్నమాట. అది మనం బిల్డింగ్ కి పార్కింగ్ ఏరియాకి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇలా తెలుగు. సో సైకిల్స్ మనకి ఓవరాల్ క్యాంపస్ టూర్ వేయడానికి అలా ఒక రౌండ్ వేయడానికి అయితే సరిపోతుంది అనమాట క్యాంపస్ మొత్తం. எங்கே போறோம்? ஃப்ளோட்டிங் ரெஸ்டாரண்ட். பேர் மட்டும் தான் ஃப்ளோட்டிங் ரெஸ்டாரண்ட். தரையில தான் இருக்கு. தரையிலனா? గ్రౌండ్లో தான் இருக்கு. ఇట్స్ నాట్ ఫ్లోటింగ్. మేమైతే ఇప్పుడు ఫ్లోటింగ్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. క్యాంపస్ లోపలే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని అయితే ఉంటుందని చెప్పారు. సో సైకిల్స్ అన్ని దూరంగా పెట్టేసి నడుచుకొని అయితే వెళ్తున్నాం. ఇదన్నమాట ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఎంట్రీ. వాటర్ ఏరియా ఉంది, అలానే దాంట్లో చేపలు అయితే ఉన్నాయి. ఫిషెస్ ఉండడం వల్ల చాలా స్మెల్ అయితే ఉంది, బట్ అక్కడ కూర్చొని తినలేమని మేమైతే డిసైడ్ అయ్యి రిటర్న్ అయితే వచ్చేసాం. ఫుల్ క్యాంపస్ ఎక్స్పీరియన్స్ అలానే చాడీలు మా నందా అయితే చెప్తాడు, వినండి. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఇருக்கு సైకిల్స్ ఫ్రమ్ దేర్ టు హియర్? హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ట్రిప్? 1 star rating because they are not allowing us inside. ஃபேஸ் பார்த்தா அப்படி தெரியுதோ, விடக்கூடாதுன்னு எந்தில்ல. நான் போனப்ப விட்டாங்க, நீங்க வந்ததுக்கு அப்புறம் தான் வந்து புடிச்சாங்க. நோ. ஆமா. அப்பா అయ్యయ్యో అయ్యయ్యో. రిటర్న్ లో మళ్ళీ సైకిల్స్ అయితే దొరికాయి. సైకిల్స్ దొరికాయని ఎందుకు అంటున్నా అంటే, చాలా మంది జనాలు వచ్చారంటే సైకిల్స్ అన్ని ఆ ప్లేస్ లో ఖాళీ అయిపోతాయి. నా వల్ల కాలేదు స్లోప్లో ఎక్కడం. పక్క ప్లేస్కి వెళ్ళామంటే మేబీ ఉండొచ్చు. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో కొంచెం సేపు నడుచుకొని అయితే వెళ్ళి సైకిల్స్ అయితే తీసుకోవాలి. నాకో డౌట్, క్యాంపస్ మొత్తం ఈ సైకిల్స్ తోనే ఎక్స్ప్లోర్ చేయొచ్చా? నేనైతే అలా చేయలేదు. ఒకవేళ మీరు మైసూర్ నుంచి ఎవరన్నా ఈ క్యాంపస్ లో ఉన్న వాళ్ళు చూసి క్లియర్ గా కామెంట్ లో అయితే చెప్పండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. క్యాంపస్ మొత్తం ఫుల్ గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. చెట్లు కింద కూర్చున్నామంటే చాలా చల్లగా ఉంటుంది. సో ఇంత గ్రీనరీ ఉంది కాబట్టి మేమైతే కొన్ని స్టంట్స్ అలానే రీల్స్ అయితే చేసాము. ఇంకా క్యాంపస్ లో లంచ్ చేస్తే టైం అయిపోతుందని బయటకైతే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడే దగ్గరలో ఆర్ఆర్ఆర్ హోటల్ అయితే ఉందని చెప్పారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఆర్ఆర్ఆర్ బిర్యానీ వీడియో కావాలంటే ఫుడీ పాపలో అయితే చూసేయండి. ఇంకా ఎగ్జిట్ వరకు సైకిల్స్ అలో లేదని సైకిల్స్ అయితే పార్క్ చేసి బై వాక్ అయితే వెళ్ళాము. సరే అయితే.